హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ఇవాళ అసలు యాక్చువల్గా మే 9th చాలా మంచి డే అండి. అంటే నేను అనుకోలేదు ఇంత అంటే మంచి డే అంటే చాలా ఉన్నాయి లైన్లో మనం డిస్కస్ చేయడానికి అనమాట. అంటే ఈరోజు అన్నీ రిలీజ్ అయిన మూవీస్, బ్యాక్ ఇయర్స్లో రిలీజ్ అయిన మూవీస్ అన్నీ చాలా మంచి మంచి మూవీస్ అనమాట. అంటే హిట్ మూవీస్ అనుకోండి, ఒక ప్రేక్షకుల్ని అలరించిన మూవీసే ఉన్నాయి ఈ లిస్ట్లో అన్ని. యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలంటే కూడా ఇప్పుడు శుభం అనే మూవీ రిలీజ్ అయింది అండ్ సింగిల్ మూవీ రిలీజ్ అయింది. దాంతోపాటు 35 years బ్యాక్ రిలీజ్ అయిన మూవీ అతిలోక సుందరి, అదే జగదీక్ వీరుడు అతిలోక సుందరి అనే మూవీ వచ్చింది. అది రిలీజ్. అది మీకు తెలిసిందే, దానికోసం ఎంత కష్టపడ్డారో ఆ టీం అంతా, ప్రొడక్షన్ టీం అంతా ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. అది వాళ్ళే ఒక సపరేట్ వీడియో చేసి రిలీజ్ చేశారు. అందులో చాలా డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు. నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఆ మూవీ రివ్యూతో పాటు అశ్విని దత్ గారి కోసం మాట్లాడుకుందాం ఆ వీడియోలో. అది నెక్స్ట్ వచ్చే వీడియోలో ఉంటుంది, అప్లోడ్ చేస్తాను తర్వాత. ఇవాళ మూవీస్ వచ్చేసి ఏంటంటే శుభం శామ్ గారిది, అంటే ట్రాలాలా ప్రొడక్షన్స్ వారి సమంతతో, అంటే సమంత కీ రోల్ ప్లే చేసింది. కీ రోల్ కాదు, జస్ట్ గెస్ట్ అపియరెన్స్ అంతే. అంటే టైం ఫ్రేమ్ ఎక్కువ లేదు ఆమెది, అంటే ఆవిడది. బట్ మూవీ వచ్చేసి వన్ టైం వాచబుల్ అనేసి రివ్యూస్ వస్తున్నాయి. అంటే మీరు చూస్తున్నారు కదా, నేను అందుకే అదే చెప్తున్నాను. ఒక్కసారి చూడొచ్చు, లేదంటే అంతగా మనం అనుకున్నంత ఏం లేదు, 2 hours టైం పీరియడ్ అది ఇదని చెప్తున్నారు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే కాన్సెప్ట్ ఈజ్ నైస్. అంటే హారర్ అనే కాదు, చచ్చినా చూడాల్సిందే అనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేసి, చూడాల్సిందంటే చచ్చినా చూడాల్సిందంటే ఆ పాయింట్ కోసం మీరు వెళ్ళాలన్నమాట. ఎందుకు చచ్చినా చూడాల్సిందనే పాయింట్ కోసం ఆడియన్స్ని తీసుకెళ్తారు మూవీ కోసం. అదే పాయింట్ మీద ఉంటుంది అండ్ బాగుంది మూవీ, మీరు చూడండి. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ మూవీ. అసలు ప్రమోషన్స్ అయితే అద్దరు కొడుతున్నారు సార్ అయితే, శ్రీ విష్ణు గారు. ఎంత పట్టుకుందామన్నా దొరకట్లేదు సార్. అసలు ఎక్కడ కూడా పట్టుకోవడానికి, అంటే ఆయన తప్పు చేద్దామన్నా కూడా ఆయన దొరకట్లేదు. ఎన్ని ఇంటర్వ్యూస్ నేను చూసానంటే ఈ 2-3 daysలో ప్రమోషన్ వీడియోస్లో ఆయన ఎక్కడ కూడా మిస్టేక్ అసలు నాది కాదన్నట్టే ఉన్నారు. అంటే అఫ్కోర్స్ ఆయనది కాదు అది మిస్టేక్, బట్ ఎంత క్లారిటీ, ఎంత డేరింగ్, అసలు అంత మీడియా ఎలా ఉంటుంది అసలు, మన మీడియా ఇంత చేస్తారు. బట్ అఫ్కోర్స్ ఈ ఎక్కడ కూడా దొరకలేదు, ఈ నెవర్ అనమాట. అంటే ఎక్కడ కూడా దొరకలేదు, నో వేర్ అనమాట. భలే అనిపించింది నాకు అసలు. యాక్చువల్గా శ్రీ విష్ణు గారిది కూడా తర్వాత వీడియో చేద్దాం, హీరో వీడియో. కాకపోతే అతనిది స్టైల్ ఆఫ్ టేకింగ్, స్టైల్ ఆఫ్ గివింగ్, అంటే ఇచ్చే రెస్పాన్స్, తీసుకునే రెస్పాన్స్ మంచిగా ఉంటాయి అనమాట. మంచిగా అంటే ఎలా చెప్తున్నానంటే నేను, ఒక వేలో ఉంటుంది అది, దాన్ని ఒక స్టైల్, యాటిట్యూడ్ అంటారు అనమాట. అది ఖచ్చితంగా అన్నట్టే అనిపిస్తుంది. అంటే నిజంగానే ఫాలో అవుతారు, మనకు చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది అనమాట. అంత ఖచ్చితమైన మనిషిలా అనిపిస్తారు. ఇప్పుడు ఒక సింగిల్ అనే మూవీ వచ్చింది కదా ఇవాళ తండ్రి. నిజంగా నా మూవీ నేను చూడలేదు, బట్ నేను ఎందుకు చూడలేదు అంటే చెప్తాను. మాకు ఇక్కడ టికెట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు, నెక్స్ట్ సండే రోజు వెళ్ళి చూస్తాను. బట్ ఎందుకు ఆ మూవీ అంతలా మీకు చూడమని చెప్తున్నానంటే, అది ఎంటర్టైనర్ అనమాట. ఆయన మూవీస్ అంతా ఎంటర్టైనర్గా ఉంటాయి. అంటే ఒక లాస్ట్లో మెసేజ్ ఉంటుంది, బట్ ఎంటర్టైనర్ లాగా ప్రమోషన్ చేసేసి లాస్ట్లో ఒక మెసేజ్ ఇస్తారనమాట. ఆ మెసేజ్ ఏంటిదని చూడడానికి వెళ్తాను నేను, అది మెయిన్. అండ్ అఫ్కోర్స్ ఆయన స్క్రిప్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి, ఆయన మూవీస్ అన్నీ కూడా ఒక వేలో ఉంటాయి, బాగుంటుంది. సో ఇందులో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టైం కామెడీ ఉంటుంది అండ్ సింగిల్స్కి మంచి మెసేజ్ ఉంటుంది. సో వాచ్ అనమాట, అది మీరు తప్పకుండా చూడాలి, మూవీ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వాస్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, మొన్న ఏఎంబీలో పిల్లలందరికీ ఫ్రీగా 3D షో కూడా వేశారు మన దత్ మేడంలో. ఆఫ్టర్ 35 years మన కోసం 3Dగా చేంజ్ చేసి, కన్వర్ట్ చేసి, ఎన్నో కష్టాలు పడి మనందరికీ అందించారన్నమాట ప్రేక్షకులకి. అఫ్కోర్స్ వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. సో దానికోసం మనం డిస్కస్ చేయొద్దు, ఓకే? ఎప్పుడైనా బిజినెస్సే, వాళ్ళది ఉంటుంది పక్కన. బట్ మన కోసం ఏం చేశారన్నది మనం డిస్కస్ చేసుకోవాలి. సో ఇప్పుడు అలా అనుకుంటే, ఇప్పుడు 3D షో వచ్చిన తర్వాత కూడా చిన్నపిల్లల కోసం ఫ్రీగా ఎంబీ మాల్లో వేశారు అనమాట షో. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత మన కోసం ఇవాళ రిలీజ్ అయింది, ఇవాళ కూడా చాలామంది చూస్తున్నారు. ఈవెన్ దో ఇప్పటికీ టీవీలో వస్తున్న వారానికి ఒకసారి ఇచ్చినా చూసేస్తూ మళ్ళీ టీవీలో వచ్చినా చూశారు. ఎందుకంటే ఇందులో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే 3D వచ్చింది. బట్ ఇప్పటికి కూడా యూత్ చిరంజీవికి ఫ్యాన్సే ఉంటారు, అందరూ వెళ్ళి చూస్తున్నారు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటంటమ్మా, ఏంటి మళ్ళీ ఆ కోతకోయి మీ నాన్నగారు, మీ జనకుడు ఇంద్రుడా అనేసి అంటాడనమాట. అది భలే ఉంటుంది ఆ సీన్. నాకు ఆ ఒక డైలాగ్ పర్టికులర్ చాలా ఇష్టము. నేను ఎప్పుడు కూడా క్లిప్పింగ్స్లో చూస్తానమాట. ఏంటి మళ్ళీ ఆ కోతకోయి అంటాడనమాట. సో అంటే మనం ఇమిటేట్ కాదు, జస్ట్ ఆ డైలాగ్ నాకు ఇంప్రెషన్ అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం ఆ డైలాగ్.
అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగానే ఆయనకి కారణ జన్ముడేమో, నిజంగానే ఈవిడ దేవకన్యేమో, వీళ్ళిద్దరిని కలపడానికి రాఘవేంద్రరావు గారు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ పెట్టి స్క్రిప్ట్ రాసి ప్రొడక్షన్స్ దగ్గరికి వెళ్ళి, అదే మన సార్ పేరు అశ్విని దత్ గారి దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకొని సినిమా స్టార్ట్ చేయడం ఎంత పెద్ద విషయమో, అది మనందరి ముందుకు తీసుకురావడం కూడా అంతే పెద్ద విషయం. అప్పట్లో అంత పెద్ద హిట్ అయ్యి అది తరతరాలుగా నడిచింది. 35 years అంటే 1-2 generations వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 3Dలో వచ్చి మళ్ళీ మనల్ని అలరిస్తుందంటే మామూలు మాటల, ఎంత గొప్ప విషయం అది చాలా. అందుకే May 9th అనేది స్పెషల్ అనమాట. May 9th అశ్విని దత్ గారికి ఎలా స్పెషల్ అంటే, వాళ్ళ బ్యానర్స్లో వచ్చిన ఫిలిమ్స్ మహానటి అనే పెద్ద హిట్ కూడా May 9th రిలీజ్ అయింది, మహర్షి May 9th రిలీజ్ అయింది. ఇది కూడా అంటే 35 years బ్యాక్ జగదేక్ వీరుడు అతిలోక సుందరి కూడా అప్పుడు ఈ రోజు రిలీజ్ అయింది అనమాట.